ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గంలో డాక్టర్ అమ్మల మధ్య పొలిటికల్ వార్ ఆసక్తికరంగా మారింది. దర్శి నియోజకవర్గం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారి ఒక ప్రధాన పార్టీ నుంచి మహిళా అభ్యర్థి ఎన్నికల బరిలోకి దిగారు. టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా టీడీపీ నుంచి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మికి టికెట్ కేటాయించారు. ఇప్పటికే వైసీపీ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ప్రచారం చేస్తున్నారు. ఆ ఇద్దరు డాక్టర్లు మంచి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న కుటుంబాల నుండి వచ్చిన వారి అవ్వడం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గంలో డాక్టర్ అమ్మల మధ్య పొలిటికల్ వార్ ఆసక్తికరంగా మారింది. దర్శి నియోజకవర్గం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారి ఒక ప్రధాన పార్టీ నుంచి మహిళా అభ్యర్థి ఎన్నికల బరిలోకి దిగారు. టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా టీడీపీ నుంచి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మికి టికెట్ కేటాయించారు. ఇప్పటికే వైసీపీ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ప్రచారం చేసుకుంటున్నారు. ఆ ఇద్దరు డాక్టర్లు మంచి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న కుటుంబాల నుంచి వచ్చిన వారే అవ్వడం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గంలో మిత్రపక్షాల నుంచి ఎవరు పోటీ చేస్తారు, ఏ పార్టీకి ఆ సీటు దక్కుతుంది అన్న దానిపై పెద్ద చర్చే నడిచింది. దర్శి టీడీపీకి ఇన్ఛార్జిని కూడా నియమించకపోవడంతో పొత్తులో భాగంగా అది జనసేనకు కేటాయిస్తారన్న వాదన వినిపించింది. అయితే చివరికి అక్కడ అభ్యర్థిని ప్రకటించారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. దర్శి టీడీపీ ఫైనల్ లిస్టులో మిత్రపక్షాల అభ్యర్థినిగా డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి పేరు ఖరారు చేశారు. దాంతో నిన్న మొన్నటి వరకు స్తబ్దుగా ఉన్న దర్శి రాజకీయం ఒక్కసారిగా మారిపోయింది. దర్శి సిట్టింగ్ ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ను పక్కన పెట్టిన వైసీపీ ఈసారి అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డిని ప్రకటించింది. అలా కూటమిలోనూ అభ్యర్థిపై గందరగోళం తొలగిపోవడంతో టీడీపీ క్యాడర్లో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. నిన్నటి వరకు ప్రజల నాడి పట్టిన డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి ఇప్పుడు పొలిటికల్ పల్స్ పట్టడానికి రెడీ అయ్యారు. పల్నాడు జిల్లా నర్సారావుపేటలో డాక్టర్ ప్రాక్టీస్ చేస్తున్న లక్ష్మి దివంగత మాజీ మంత్రి గొట్టిపాటి హనుమంతరావు మనవరాలు. జిల్లా టీడీపీ రాజకీయాలను ప్రభావితం చేసిన సీనియర్ నేత గొట్టిపాటి హనుమంతరావు, ఆయన మరణాంతరం కుమారుడు గొట్టిపాటి నరసయ్య మాటూరు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఇప్పుడు నరసయ్య కుమార్తె గొట్టిపాటి లక్ష్మి దర్శి టీడీపీ అభ్యర్థినిగా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. అద్దంకి రాజకీయాలను శాసిస్తున్న ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ లక్ష్మికి బాబాయ్ అవుతారు. అద్దంకిలో హ్యాట్రిక్ విజయాలు నమోదు చేసి బాచిన చెంచుగరటయ్య, కరణం బలరామకృష్ణమూర్తి లాంటి దిగ్గజాలకు అద్దంకిలో స్థానం లేకుండా చేశారు గొట్టిపాటి రవి. 2004లో మాటూరు ఎమ్మెల్యేగా మొదటిసారి గెలిచిన రవి తర్వాత 2009 నాటికి డీలిమిటేషన్లో మాటూరు సెగ్మెంట్ రద్దవడంతో అద్దంకికి షిఫ్ట్ అయ్యారు. అద్దంకిలో 2009 నుంచి వరుసగా విజయాలు సొంతం చేసుకుంటున్న గొట్టిపాటి రవి మొదటిసారి కాంగ్రెస్ అభ్యర్థిగా, రెండోసారి వైసీపీ నుంచి, ప్రస్తుతం టీడీపీ తరపున గెలిచి ఆ సెగ్మెంట్లో తన పర్సనల్ ఇమేజ్ ఏ రేంజ్లో ఉందో చాటుకున్నారు. ఇప్పుడు గొట్టిపాటి లక్ష్మికి దర్శి టికెట్ దక్కడానికి గొట్టిపాటి రవే చక్రం తిప్పారట. వాస్తవానికి గత 7-8 నెలలుగా నర్సరావుపేట అసెంబ్లీ టికెట్ కడియాల ఫ్యామిలీకి ఇస్తారన్న ప్రచారం జరిగింది. అందులో భాగంగా లక్ష్మి మామ కడియాల వెంకటేశ్వరరావు పేరు ఫోకస్ అయింది. అయితే చివరి జాబితాలో అనూహ్యంగా కడియాల ఇంటి కోడలు లక్ష్మికి దర్శి టికెట్ దక్కింది. దర్శి సీటు జనసేనకు వెళ్తుందని తొలుత వార్తలు వచ్చినా తర్వాత టీడీపీ నుంచి పలువురు పోటీ పడినా ఆమె బాబాయ్ గొట్టిపాటి రవి వ్యూహాత్మకంగా పావులు కదపడంతో టికెట్ లక్ష్మికి దక్కిందని చెబుతున్నారు. ఇదే సమయంలో ఆమెను గెలిపించే బాధ్యత కూడా గొట్టిపాటి రవి తీసుకున్నారట. అటు బాబాయ్ గొట్టిపాటి రవి అండా, ఇటు తండ్రి మాజీ ఎమ్మెల్యే గొట్టిపాటి నర్సయ్యకు ఉన్న క్లీన్ ఇమేజ్ గొట్టిపాటి లక్ష్మికి ప్లస్ అవుతాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. తనను వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలే గెలిపిస్తాయని గొట్టిపాటి లక్ష్మి ధీమా వ్యక్తం చేస్తున్నారు. దర్శి నియోజకవర్గంలో టీడీపీకి ఇప్పటి వరకు ఇన్ఛార్జి లేక కార్యకర్తలు దిక్కులు చూడాల్సిన పరిస్థితి ఉండేది. పార్టీకి బలమైన క్యాడర్ ఉన్నా ముందుండి నడిపించే నేత లేకపోవడం లోటుగా కనిపించేది. అయినా అక్కడ తెలుగు తమ్ముళ్లు దర్శిలో మున్సిపాలిటీపై టీడీపీ జెండా ఎగరేసి సత్తా చాటుకోవడం విశేషం.
దర్శి నియోజకవర్గంలో కమ్మ కాపు ఓట్లు కీలకంగా ఉన్నాయి. ముండ్లమూరు, దొనకొండ మండలాల్లో కమ్మ సామాజిక వర్గానికి చెందిన ఓట్లు ఎక్కువ. అక్కడ ప్రతిసారి టీడీపీ ప్రాబల్యం కనిపిస్తుంటుంది. కురిచేడు, దర్శి మండలాల్లో కాపు ఓట్లు ఎక్కువగా ఉన్నాయి. ఆ మండలాల్లో కూడా టీడీపీకి మంచి పట్టు ఉందంటారు. అదీకాక ఈసారి జనసేన తోడవడంతో ఆ వర్గం ఓటర్లు కూటమి అభ్యర్థికి మద్దతిస్తారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. టీడీపీ ఎంపీ అభ్యర్థిగా అందరికీ సుపరిచితులైన మాగుంట శ్రీనివాసులరెడ్డి బరిలో ఉండడంతో దర్శిలో గణనీయంగా ఉన్న రెడ్డి ఓటర్లలో కూడా ఒకంత సానుకూలత కనిపిస్తోందంటున్నారు. గొట్టిపాటి లక్ష్మి భర్త కడియాల లలితాసాగర్ నియోజకవర్గంలో అన్ని వర్గాల వారితో మీటింగ్లు పెడుతూ గ్రామ నాయకులతో ములాఖాత్ అవుతున్నారు. కార్యకర్తలతో అండగా ఉంటానని భరోసా ఇస్తున్నారు. దర్శి నియోజకవర్గంలో ఇప్పటి నుంచి ఒక లెక్క, ఇక నుంచి ఒక లెక్క అంటూ ముందుకు వెళ్తున్నారు. ఆయన దూకుడుతో దర్శి టీడీపీకి సరైన అభ్యర్థి దొరికారని దర్శి తెలుగు తమ్ముళ్లు ఉత్సాహంగా కనబడుతున్నారు. దర్శి నియోజకవర్గ చరిత్రలో తొలిసారి పోటీ చేస్తున్న మహిళా అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మినే కావడం దర్శి ప్రజలలో ఆసక్తికరంగా మారింది. 1952లో దర్శి నియోజకవర్గం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు 15 ఎన్నికలు సాగాయి. ప్రధాన పార్టీల తరపున ఇప్పటి వరకు ఒక్క మహిళ కూడా పోటీ చేయలేదు. ప్రస్తుత ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా కూటమి తరపున డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి పోటీకి దిగారు. దర్శిలో పోటీ చేస్తున్న తొలి మహిళా అభ్యర్థిగానే కాకుండా ప్రధాన పక్షాల నుంచి జిల్లా వ్యాప్తంగా ఎన్నికల బరిలో ఉన్న ఏకైక మహిళ లక్ష్మీనే కావడం స్పెషల్ అట్రాక్షన్గా మారింది. మొత్తం మీద వైసీపీ నుంచి డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, ఇటు కూటమి అభ్యర్థిగా గొట్టిపాటి లక్ష్మి బరిలో ఉండడంతో ఈసారి దర్శి ప్రజలు ఎవరికి పట్టం కడతారో అనేది ఆసక్తికరంగా మారింది. ఇద్దరు బలమైన నేతలు, ఇద్దరికి పొలిటికల్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉంది. బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి తండ్రి బూచేపల్లి సుబ్బారెడ్డి 2004వ సంవత్సరంలో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. అనంతరం ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2009లో మొదటిసారిగా శివప్రసాద్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి గెలుపొందారు. జగన్ కోసం రాజీనామా చేసి బై ఎలక్షన్లో మళ్లీ గెలిచారు. అయితే 2019 ఎన్నికల్లో వ్యక్తిగత కారణాలతో పోటీకి దూరమయ్యారు. ఈసారి అక్కడ ఎమ్మెల్యే మద్దిశెట్టిని కాదని టికెట్ దక్కించుకున్నారు. అయితే మద్దిశెట్టి వర్గం ఆయనకు ఎంతవరకు సహకరిస్తుందనేది ప్రశ్నార్థకరంగా మారింది. చూడాలి మరి. పార్టీ ఏదైనా తనదైన మార్కు చూపించే అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవి తన బిడ్డ కోసం దర్శిలో ఎలా చక్రం తిప్పుతారో.